అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఇప్పటికే అమరావతి మీద ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో అది లోక్సభ, రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి ఆమోదం అనేది లాంఛనప్రాయమే. అయితే ఈ బిల్లు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో నవ్వులు పోలయ్యాడు. వాస్తవానికి ఈ వైసీపీకి వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే ఇప్పటి వరకు అమరావతి గురించి పెద్దగా పట్టించుకున్నా అంటే మన అమరావతి అనేది మనకి సెంటిమెంటల్, మనం మాట్లాడుకుంటాం, లేదా పక్కన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ దాని గురించి మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ వైసీపీకి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అమరావతి మీద చర్చ పెట్టినప్పుడు వైసీపీ పార్టీని ఒక జోకర్ పార్టీ లాగాను, జగన్మోహన్ రెడ్డిని ఒక కమీడియన్ గాను పార్లమెంట్లో చిత్రీకరించారు. ఈవెన్ మన విజయసాయి రెడ్డి కూడా పాపం ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డిని విడిపోయినప్పటికీ కూడా ఎక్కడో ఇంకా బంధం ఉండుంటుంది. జగన్మోహన్ రెడ్డిని పార్లమెంట్లో ఇన్నిన్ని మాటలంటే వైసీపీ ఎంపీలు ఎందుకు ఖండించలేదు? వైసీపీ ఎంపీలకు పౌరుషం లేదా? జగన్మోహన్ రెడ్డిని అంటే ఖండించాల్సిన బాధ్యత మీకు లేదా అని పాపం ఆయన ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశాడు. అందులోనూ రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు పాపం వైసీపీకి ఇంకా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని కమ్మరావతి అంటే దాన్ని ఆవిడ ఒక డైలాగ్ రూపంలో నిన్న మాట్లాడింది. పార్లమెంట్లో తెలుగులో మాట్లాడేటప్పటికి అది కూడా చాలా ఘాటుగా తగిలింది. ఎందుకంటే కమరావతి అన్నారు కదా, ఇప్పుడు పిలవండి దాన్ని కమరావతి అనే పిలుస్తారు, అమరావతి అనే పిలుస్తారో, పార్లమెంట్లో చట్టం అవుతుంది, ఇప్పుడు ఎవడేం పిలుచుకుంటాడో పిలుచుకోండి అని చెప్పి ఆవిడ ఒక పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఇసిరింది. దాంతో అది కూడా వైసీపీ వాళ్ళకు బాగా తగిలింది. కాకపోతే అలాగే బీజేపీ నేత లక్ష్మణ్, ఆయన అయితే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా జోకర్గానే మాట్లాడాడు. ఆయన అయితే కమీడియన్ అనే చెప్పి మాట్లాడాడు ఆయన. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని జాతీయ స్థాయిలో జోకర్ మనం అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో జగన్ ట్రోల్ అయ్యాడు, ఆంధ్రప్రదేశ్లో నవ్వుకుంటున్నారు అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇక్కడ ట్రోల్ అయితే సరిపోదు, నేను అక్కడ కూడా ట్రోల్ అవ్వాలన్నట్టుగా ఢిల్లీలో కూడా అన్ని పార్టీలకు చెందినటువంటి సభ్యులు ఉన్నటువంటి పార్లమెంటులో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ట్రోల్ మెటీరియల్గా మారాడు. పాపం వైసీపీ అంటే విజయసాయి రెడ్డి కన్నా పాపం పౌరుషం వచ్చింది, కానీ అక్కడ ఉన్న వైసీపీ ఎంపీలకు పౌరుషం రాలేదు. ఎందుకంటే ఆడ ఒక మాట మాట్లాడితే మిగతా ఎంపీలు 10 మాటలు మాట్లాడతారు. అందులో తెలుగుదేశం పార్టీ ఎంపీలు చాలా స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రెండోది, వీళ్ళ సైడ్ అంతా తప్పు పెట్టుకుని వాళ్ళేం మాట్లాడతారు? ఈ 3 రాజధానులు అన్నది గతంలో వీళ్ళే కదా, ఇప్పుడు మావిగన్నని చెప్తున్నది కూడా వీళ్ళే కదా. సో అటు అమరావతికి మద్దతు ఇవ్వలేక, అలాగని చెప్పి మావిగన్నని చెప్పలేక, ఇందాక మనకి జర్నలిస్ట్ సాయి చెప్పాడు, మీరు ఇక్కడ మావిగన్నని ఎగిరారు కదా, మరి అదేదో నిన్న పార్లమెంట్లో మీరు మా స్టాండ్ మావిగన్నని చెప్పొచ్చు కదా, మీరు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించాడు. అలాగే ఈ బిల్లుకు మేము వ్యతిరేకం, రాజధానికి వ్యతిరేకం కాదు, ఈ బిల్లుకు వ్యతిరేకం అన్నారు కదా, మరి మీకు కావాల్సిన బిల్లు ఏంటో మీరు చెప్పొచ్చు కదా, ఈ బిల్లులో ఈ పదాలు పెట్టండి, ఈ బిల్లులో ఈ పెడితే మేము ఓటేస్తామని చెప్పి వైసీపీ ఎందుకు చెప్పలేకపోయిందని చెప్పి సాయి ప్రశ్నించాడు, జర్నలిస్ట్ సాయి. సో ఆ 2 ప్రశ్నలు కూడా వ్యాలిడ్ ప్రశ్నలే. ఎందుకనంటే మీరు మావిగన్ననే అక్కడైనా డిమాండ్ చేసి ఉండాలి, లేదా మీరు బిల్లుకి వ్యతిరేకం అన్నారు అంటే ఆ బిల్లులో ఏం కావాలనేది మీరు అక్కడ చెప్పైనా ఉండాలి. ఆ 2 చెప్పకుండా మేము అమరావతి అనుకోవడమే కానీ బిల్లుకి వ్యతిరేకం, అమరావతి ఒకటి బిల్లు ఒకటి కాదు కదా, అసలు ఆ బిల్లే అమరావతి కదా. అమరావతి అంటే రాజధాని, రాజధాని అంటే సిఆర్డీఏ గుర్తించిన ప్రాంతం, అది కదా ఆ బిల్లులో ఉంది. మరి వీళ్ళ బాధ ఏంటి? ఇక్కడేమో మావిగన్ అని జగన్ ఎగురుతాడు, కానీ మావిగన్ అనే పదాన్ని వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడలేరు. దీనికి బీజేపీ ఎంపీ ఒక మాట మాట్లాడాడు, ఒకసారి చూడండి. మాట్లాడుతూ ఉంటారు నాయకుడు. అసలు రాజధాని అనేది దేశానికి ఉంటుంది, దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది, రాష్ట్రాలకు రాజధాని ఉందా చట్టంలో అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది నవ్వుల పాలవుతున్నారు ఇవాళ. నేను నిన్ను చూశాను ఇక్కడ సోషల్ మీడియాలో, కొత్తగా ఆయన కొత్త కాయిన్ చేశాడు. ఏంటది? మావిగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఈ రకంగా ప్రజల జీవితాలతో చెలగాడటమాడు. విన్నారు కదా, ఇది స్వయంగా పార్లమెంటులో జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ ఎంపీలు అక్కడ కూర్చుని ఉండగా మాట్లాడినటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డిని చూసి నవ్వుకుంటున్నారు అధ్యక్ష. అక్కడ రాష్ట్ర ప్రజలే కాదు, ఇక్కడ కూడా దేశ స్థాయిలో కూడా జగన్ ఈ 3 రాజధానులు ఏంటి, ఈ మావిగన్ ఏంటి, అసలు జగన్ ఏంటి, ఆయన విధానాలు ఏంటి, ఆ రాష్ట్రాన్ని ఎందుకు అలా చేస్తున్నాడని చెప్పి తోటి ఎంపీలు నవ్వుకుంటున్నారని చెప్పి మాట్లాడారు. అలాగే నిన్న ఒక పబ్లిక్ టాక్లో ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంటే కూడా చూసా. ఆయన చాలా చక్కగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటున్నాడండి, వాళ్ళ ఎంపీలేమో అమరావతి బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించారు, ఏంటి మీ సమాధానం అంటే, వాళ్ళ అమరావతిలో పార్లమెంటు బిల్లుని వ్యతిరేకించే సందర్భంలో వాళ్ళు మాట్లాడిన మాటలు చూసి పక్కనే ఉన్నటువంటి తోటి ఎంపీలు కచ్చీపులు అడ్డం పెట్టుకుని నవ్వారు, నవ్వలేక. సో వాళ్ళ బ్రతుకు అదేనని చెప్పి ఒక పెద్ద ఆయన మాట్లాడాడు. నిజంగానే ఇప్పుడు మీరు విన్నది కూడా
అదే పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలే. అంటే వైసీపీని ఒక జోకర్ పార్టీగా చేశారు. ఎక్కడ చేశారు? రాష్ట్రంలో కాదు, రాష్ట్రంలో ఆల్రెడీ అయిపోయారు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా వైసీపీ నవ్వులు పోలైంది. ఇది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పట్ల. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ విజయసాయి రెడ్డికి అయితే కోపం వచ్చింది. పాపం ఆయన పార్టీ ఉప్పు తిన్న విశ్వాసం అంటారు కదా, ఏదో ఆ విశ్వాసాన్ని అయితే చూపించాడు. సరే, ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి రాజకీయాలకు నేను దూరంగా ఉన్నానని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎప్పుడో ఒకప్పుడు లబ్ధి పొందాడు కాబట్టి ఆ విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డిని అన్ని మాటలంటే మీరు ఖండించరా అని పాపం ఆయన ప్రశ్నించాడు. కానీ వైసీపీ ఎంపీలు మాత్రం ఎక్కడ ఖండించే సాహసం చేయలే. ఎందుకు చేయలేదని ఇందాకే చెప్పా. వీళ్ళు ఒక మాట మాట్లాడితే అక్కడ 10 మాటలు సమాధానం వస్తాయి. అవన్నీ తట్టుకునే ఓపిక వైసీపీ ఎంపీలకి లేదు. రెండోది, అసలు వైసీపీ ఎంపీలు ఎప్పుడు సందు దొరుకుద్దాం, మేము వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నామని చెప్పి పార్లమెంటు బయటికి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళకు ప్లాన్లో ఉన్నారు. లోక్సభలోనేమో మిథున్ రెడ్డి, రాజ్యసభలోనేమో వైవి సుబ్బారెడ్డి, ఈ 2 చోట్ల కూడా మేము వాకౌట్ చేస్తున్నామని వెళ్ళిపోయారు తప్ప, ఎప్పుడైనా ఒక పార్టీ వాకౌట్ చేయాలంటే దానికి నిర్దిష్టమైనటువంటి ఆన్సర్ ఉండాలి. ఇదిగో ఈ పార్లమెంట్ అమరావతి అనే బిల్లులో మీరు ఇవి పెట్టారు, వాటితో పాటు ఇవి చేర్చండి, లేదా అవి తీసేసి ఇవి పెట్టండి, ఇవి పెడితే మేము బిల్లుకి మద్దతు తెలుపుతాం, మీరు చెప్పిన దానికంటే ఇవి పెట్టడం వల్ల ఎక్కువ లాభం జరుగుతుందని చెప్పి వాళ్ళ ప్రతిపాదన ఏదన్నా ఉంటే ముందు అక్కడ పెట్టాలి. ఆ తరువాత అది బిల్లులో పెడతారా పెట్టరా అనేది తర్వాత సంగతి. కానీ అసలు వీళ్ళ దగ్గర ఏ ప్రతిపాదన లేదు. వీళ్ళ దగ్గర ఉన్న ప్రతిపాదన ఒకటే, వాకౌట్. ఎప్పుడైతే మొన్న శాసనమండలిలో జరిగింది కూడా సేమ్ కదా. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాల సమయంలో శాసనమండలిలో జరిగింది కూడా ఏంటి, ఆడొక బట్టగాల్చి మొహం మీద వేసినట్టుగా ఒక ఆరోపణ చేస్తారు, హెరిటేజ్ ఆరోపణ చేస్తారు, మేము వాకౌట్ అని చెప్పి వెళ్ళిపోతారు. అలా కాదే బొత్స గారు, మీరు మొన్న నెయ్యి ప్యాకెట్ అని చీజ్ ప్యాకెట్ చూపించారని ఆయన అడిగితే సమాధానం చెప్పకుండా మేము వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నాం అంటారు. అలా కాదు, మీరు లడ్డూ మీద చర్చ అన్నారు కదా, మరి ఎన్డీడీబీ రిపోర్ట్ మీద చర్చిద్దాం రండి అంటే మేము వాకౌట్ అంటారు. అంటే ఇక్కడ శాసనమండలిలో చేసింది అక్కడ పార్లమెంట్లో చేశారు వాళ్ళు. ఇక్కడ నవ్వులు పాలైంది చాలక అక్కడ నవ్వులు పాలయ్యారు. ఇప్పుడు వైసీపీకి ఏం అంత ఈజీగా ఉండదు రాజకీయం. ముఖ్యంగా ఎవరైతే చదువుకున్న మేధావులు ఉన్నారో, చదువుకున్న యువత ఉన్నారో, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కుటిల రాజకీయాలను చాలా దగ్గరగా గమనిస్తున్నారు. వాస్తవానికి వాళ్ళకి రాజకీయాలతో పెద్ద సంబంధం ఉండదు, వాళ్ళు పెద్దగా ఫాలో అవ్వరు. కానీ ఒక రాష్ట్ర రాజధాని అంశం కావటంతో వాళ్ళు చాలా దగ్గరగా ఫాలో అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి విధానాలన్నీ కూడా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఏ ఒక్కడిని అడిగినా నీకు రాజధాని ఉండాలా వద్దంటే, ఎస్ మనకు ఒక మంచి రాజధాని ఉండాలి, ప్రపంచ రాజధానితో పోటీ పడితే మరీ సంతోషం, రాజధాని డెవలప్ అయితే రాష్ట్రం కూడా ఆర్థికంగా పురోగతి చెందుతుందని చిన్న పిల్లోడిని అడిగిన 5వ తరగతి చదువుకునే పిల్లోడిని అడిగితే చెప్తాడు. కానీ వైసీపీ నేతలకు కనీసం 5వ తరగతి పిల్లోడుకున్న ఇంగిత జ్ఞానం కూడా వైసీపీ నేతలకు లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి భయం ఒకటే, అమరావతి అనేది కొనసాగితే ఆ పేరు చంద్రబాబుకు వస్తుంది, ఆ పేరు చంద్రబాబుకి రాకూడదు. దానికోసం ఎన్ని కుట్రలైనా కుతంత్రాలైనా ఎన్ని ప్లాన్స్ అయినా జగన్మోహన్ రెడ్డి బయట పెడతాడు. ఇది ప్లాన్ బి, ప్లాన్ బి, ప్లాన్ బి అన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడైనా ప్లాన్ బి అనేది ఒకటి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా చెప్పాడా? మీరు 3 రాజధానులు వద్దు అంటే పోనీ ప్లాన్ బిగా నా దగ్గర మావిగన్ అనే ఒక ప్లాన్ ఉంది, పోనీ దీన్నన్నా ఆమోదించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుంటే ఆ రోజు తనకు ఒక విలువ ఉండేది. రాజకీయ నాయకుడు అంటే ఒక మాట కట్టుబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఉంది, ఏ రోజైతే అమరావతి అని ప్రకటించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గెలిచినా ఓడినా కష్టమైనా నష్టమైనా అదే అమరావతికి కట్టుబడి ఉన్నారు. ఈరోజు ప్రజలు వాళ్ళ వెంట నిలబడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్యేమో అమరావతి అన్నాడు, 19-25 మధ్యేమో 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ 24 నుంచి ఇప్పుడు 29 మధ్యలోనేమో మావిగన్ అంటున్నాడు, తర్వాత ఏ గన్ అంటాడో ఎవరికీ తెలియదు. మరి ఇన్ని మాటలు మాట్లాడితే ఒక నాయకుడు చెప్పిన మాటకు విలువ ఎక్కడ ఉంటుంది? అసలు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించింది ఎందుకు? మొన్న నువ్వు అమరావతి రాజధాని అన్నావని నీకు ఓటేస్తే నువ్వు 3 రాజధానుల పేరుతో మొక్కలు చేస్తావా అని చెప్పి తిరస్కరించారు. జగన్ అనుకుంటున్నాడు 3 ప్రాంతాలు అయితే తిరస్కరించారు, కానీ కృష్ణా గుంటూరు మధ్య రాజధాని అయితే నన్ను తిరస్కరించరేమోలే ప్రజలు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కృష్ణా గుంటూరు మధ్య రాజధాని ప్లాన్ తీసుకొచ్చాడు. ప్రజలందరూ కూడా, ఈవెన్ నువ్వు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్న వైజాగ్ ప్రజలు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నారు. వాళ్ళు ఏమి వైజాగ్ని రాజధాని చేయాలని కోరుకోవాలి. ఒక రకంగా నీ దోపిడీకి భయపడ్డారు. నిజంగా నువ్వు రాజధాని అని పనులు మొదలు పెడితే ఈ వైసీపీ నేతలు దోపిడీకి అడ్డు అదుపు ఉండదు, ఆ సముద్రాన్ని కూడా సగం ఆక్రమించేస్తారని ఒక భయం వైజాగ్ ప్రజల్లో ఉంది వాస్తవానికి. అందుకనే మొన్న ఎన్నికల్లో నువ్వు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పినా నీకు ప్రజలు ఓటేలా. ప్రజలు కనీసం నువ్వు రాజధాని అని చెబుతున్నటువంటి ప్రాంతంలో కూడా ప్రజలు నీకు ఓటేలా. జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పినటువంటి కర్నూలులో నీకు ఓటేలా, లేకపోతే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉంటుందని చెప్పిన అమరావతి ప్రజలు నీకు ఓటేలా. అంటే నువ్వు 3 రాజధానులు చెప్పిన ఏ ప్రాంత ప్రజలు నీకు ఓటేలా. ఎందుకు ఓటేయలేదని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలా.
అంటే 3 రాజధానులు అనేది తిరస్కరించారు. రాష్ట్రం నలుమూలల్లో కూడా అమరావతి రాజధానిగా ఉండాలి, రైతులు భూములు ఇచ్చిన రైతులు నష్టపోకూడదనే ఒక ఉద్దేశంతోనే ప్రతి వ్యక్తికి కొద్దో గొప్ప మనసు ఉంటుంది. రాజకీయంగా 100 మాటలు మాట్లాడినా అరే భూమి ఇచ్చిన రైతు పాపం రోడ్డు మీద దిగాలుగా ఉన్నాడు, ఆడు భూమికి విలువ పోతుందనో లేదా వాళ్ళ త్యాగం వృధాగా పోతుందనో ఆడు బాధపడుతున్నారు అంటే ఏ వ్యక్తి దాన్ని అగ్రి చేయడు. నోటికి అన్నం తినేవాడు ఎవడైనా రైతుకి నష్టం జరగాలని కోరుకోడు, జగన్ లాంటి వాడు తప్ప. అందుకనే మొన్న అమరావతిలో చంద్రబాబు నాయుడు ఎందుకు అమరావతి రాష్ట్రం మొత్తం మెజారిటీ వచ్చింది అనుకోండి, బట్ అమరావతి ప్రజలు కూడా ఎందుకు చంద్రబాబు వెంటే ఉన్నారు అంటే ఆయన వస్తేనే నిర్మాణం సాధ్యం. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల సొంత పార్టీలోనే కాదు, సొంత రాష్ట్రంలోనే కాదు, చివరికి ఇతర పార్టీల చేత పార్లమెంటులో కూడా చివాట్లు తిని పార్లమెంటులో కూడా ఒక కమీడియన్గా మారాడు అనేది మొన్న పార్లమెంటు బిల్లు సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది.